మొత్తానికి సక్సెస్ఫుల్గా ఏపీ ఫైబర్ నెట్ని కూటమి ప్రభుత్వం మూసివేత దిశగా తీసుకువెళ్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజులుగా కేబుల్ ప్రసారాలు కూడా నిలిచిపోయినాయి. ఈ గత 11 నెలల్లో 6.5 లక్షల నుంచి 4.5 లక్షలకు పడిపోయాయి కేబుల్ కనెక్షన్లు. గత ప్రభుత్వంలో నియమించిన వారంతా కూడా అంటే అప్రాక్సిమేట్గా 800కు పైగా ఉద్యోగుల్ని తొలగించేసింది ఏపీ ఫైబర్ నెట్. అంటే కూటమి ప్రభుత్వం ఏ దిశగా అడుగులు వేస్తుందో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే వాళ్ళ టార్గెట్ ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్ మీద పడింది. దాన్ని మూసేసి ఆ ప్లేస్లోకి ఏదో ఒక ప్రైవేట్ వ్యక్తుల్ని, ప్రైవేట్ కంపెనీని తీసుకొచ్చి పెట్టాలనేది కూటమి ప్రభుత్వ ఎయిమ్గా కూడా కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ఏపీ ఫైబర్ నెట్ మూసివేత దిశగా చాలా ఫాస్ట్గా అడుగులు కూడా పడుతున్నట్టుగా తెలుస్తుంది. గత ప్రభుత్వ హయాంలో నియామకాలంటూ కూటమి ప్రభుత్వం ఏకంగా 800 మంది ఉద్యోగులను తొలగించి వారి జీవితాలని రోడ్డున పడేసింది. మిగిలిన సిబ్బందికి 4 నెలలుగా జీతాలు కూడా ఇవ్వడం లేదు. అలా రాకపోవడంతోనే వాళ్ళంతా కూడా ఏప్రిల్ 1వ తేదీ నుంచి విధులు కూడా బహిష్కరించారు. సమ్మెలు కూడా చేస్తున్నారు. అయినా కానీ కూటమి ప్రభుత్వానికి ఎక్కడా కానీ చలనమే లేదు. కేబుల్ కట్ అయినప్పుడు వెళ్ళి సర్ది చెప్పడానికి లేకపోతే సరిదిద్దడానికి వినియోగించే ఆటోలకు 8 నెలలుగా ఛార్జీలు కూడా చెల్లించకపోవడంతోనే వీరు కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతోనే కనీసం ప్రసారాలు ఆగిపోతే దాన్ని పునరుద్ధరించడానికి పునరుద్ధరించలేని పరిస్థితి ఉంది. అక్కడ కస్టమర్ కేర్కి ఫోన్ చేసినా కాల్ రిసీవ్ చేసుకునే నాదురే లేదు. ఉద్యోగులే లేకపోతే అక్కడ కాల్ రిసీవ్ ఎలా చేసుకుంటారు? ప్రభుత్వం నిరంకుశతత్వ చర్యలతో విసుగు చెందిపోతున్నారు ఆ వినియోగదారులు అందరూ కూడా. వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా చూసుకుంటారు. ఎందుకంటే తప్పదు కదా, ఇంకా వాళ్ళకి ప్రత్యామ్నాయ దిశగా కూడా అలా అడుగులు వేస్తున్నారు. గడిచిన 11 నెలల్లోనే కేబుల్ కనెక్షన్ల సంఖ్య 6.5 లక్షల నుంచి 4.5 లక్షలకు పడిపోయిందంటే పరిస్థితి ఏ విధంగా దిగజారిపోయిందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. వినియోగదారుల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడితో సమాధానం చెప్పలేక లోకల్ కేబుల్ ఆపరేటర్లు తీవ్ర ఒత్తిడిని కూడా ఎదుర్కొంటున్నారు. ఏం సమాధానం చెప్తారు చెప్పండి? ప్రభుత్వాలు ఏమో ఇలా నడుస్తున్నాయి. చిన్న ఉద్యోగులు ఏం చేస్తారు? 3 ఎండీలు మార్చారు, చైర్మన్ రాజీనామా. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఫైబర్ నెట్ ప్రధాన కార్యాలయాన్ని సుమారు 3 నెలల పాటు సీజ్ చేశారు. 10 నెలల్లోనే 3 ఎండీలు మారారు. ఈ పరిస్థితుల్లో ఫైబర్ నెట్ మూసివేత దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందనేసి తీవ్ర ఆరోపణలు చేసి మరి చైర్మన్గా ఉన్నటువంటి జీవీ రెడ్డి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. గత ప్రభుత్వ హయాంలో టెరాస్ సాఫ్ట్లో పనిచేసినటువంటి వారందరినీ ఉద్యోగంలోకి తీసుకుంది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండానే గత ప్రభుత్వం నియామకాలు చేసినటువంటి 800కు పైగా ఉద్యోగుల్ని తొలగించింది బాగానే ఉంది. ఇప్పుడు ఆ ఏపీ ఫైబర్ నెట్ని నడిపించాలంటే ఆ ప్లేస్లో కొత్తగా రిక్రూట్మెంట్ అనేది చేసుకోవాలి కదా. ఇప్పటివరకు రిక్రూట్మెంట్స్ కూడా లేవు. సెటప్ బాక్స్ పాడైపోతే కొత్త బాక్స్లు ఇవ్వకపోవడం, ప్రసారాలు ఆగిపోతే దాన్ని పునరుద్ధరించకపోవడంతోనే వినియోగదారులంతా కూడా ఫైబర్ నెట్ సేవలకు దండం పెట్టి ప్రైవేట్ కనెక్షన్లకు కూడా తరలివెళ్ళిపోతున్నారు. ఇది కూటమి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అని చెప్పాలా, లేకపోతే వాళ్ళ టార్గెట్ని రీచ్ అవుతున్నారా అర్థం కావడం. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ కూడా అదే కదా. ఏవైతే ప్రభుత్వ సంస్థలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మూసేసి ఆ ప్లేస్లోకి ప్రైవేట్ కంపెనీలు తీసుకొచ్చి పెట్టాలి. చందాదారులందరినీ కూడా, వినియోగదారులందరినీ కూడా ఆ ప్రైవేట్ వ్యక్తుల సైడ్ మళ్లించాలి. ఇదే కదా వాళ్ళ టార్గెట్ కూడా. ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి కదా వీళ్ళకి రావాల్సింది వచ్చేది కమిషన్లు. ప్రభుత్వం దగ్గర నుంచి ఏమొస్తాయి? ప్రభుత్వ ఆర్గనైజేషన్ నుంచి ఏమొస్తాయి? ఒకవేళ అక్కడ నుంచి ఏమైనా సరే అక్రమంగా సంపాదించే కానీ గవర్నమెంట్ మారిందంటే మళ్ళీ కేసులు గట్రా బొక్కల బోలెని ఉంటాయి. అదే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి అనుకో మొత్తం బ్లాక్ ఈజీగా ఉంటుంది. కూటమి ప్రభుత్వం కూడా ఆ విధంగా అడుగులు వేసే దిశగా ముందుకు వెళ్తున్నట్టు కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ఉద్యోగాలు, ఇంకా దాని గురించి మనం చాలా తక్కువ చెప్పుకుంటే బాగుంటుందేమో. తమ ఉపాధి దెబ్బతింటుందని చెప్పేసి ఆ ఉద్యోగులు చిన్నగా ఉద్యోగులు ఉంటారు కదా, ఇంకా కొంతమంది వాళ్ళంతా కూడా ఆపరేటర్లు అంతా కూడా లబో దిబోమని చెప్పేసి ఏడ్చుకుంటున్నారు బాబు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫైబర్ నెట్ ఆపరేటర్లు విజయవాడ ధర్నా చౌక్లో 2 రోజులుగా ధర్నా చేయాలని చెప్పేసి కూడా తీర్మానించుకున్నారు. తక్షణం ఈ సర్వీసులన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించడంతో పాటు కొత్త బాక్సులు అందించడం, అదేవిధంగా ఈఎంఐ ఛార్జీలను తొలగించాలన్న ప్రధాన డిమాండ్లతో ఆపరేటర్లంతా కూడా ధర్నా చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే టెక్నికల్ సిబ్బందికి జీతాలు అందజేసి తిరిగి విధులు నిర్వహించే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళంతా కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం నుంచి సరైన స్పందన వచ్చే వరకు విజయవాడ వదిలి వెళ్ళే ప్రసక్తే లేదని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల సంబంధించి సంక్షేమ సంఘం వాళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు. ఎంత దారుణం అంటే ఈ గత 11 నెలలు 10 నెలలు చాలా వరస్ట్ గవర్నమెంట్. మీరు ఏదైనా తీసుకోండి, ఒకటైనా సరే ఒక భ్రమరావతి అమరావతి తప్ప అక్కడ ఏదో కూడా నడుస్తున్నాయా లేకపోతే ఊరికే చూస్తున్నాం కదా కొద్ది రోజుల నుంచి ఏ విధంగా ఏఐ ఫొటోస్ రిలీజ్ చేస్తున్నారు, మొత్తం గ్రాఫిక్స్ ఫోటోలు రిలీజ్ చేస్తున్నారు, మామూలుగా లేవు. రియాలిటీ ఏమైనా జరిగేది ఏమైనా ఉందా లేకపోతే ఇలానే